స్టార్ట్ చేద్దామా? హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎంటీ లాగ్స్ 0057. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నా. నాకు తెలుసు ఈడెవడో కొత్తని అనుకుంటున్నారా? నాకు అర్థమైందండి. నాకు తెలుసు చాలా లాంగ్ గ్యాప్ వచ్చిందనమాట నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత. నేను కూడా అనుకోకుండా నా పర్సనల్ వర్క్ వల్ల హైదరాబాద్ అనేది రావడం జరిగింది. దానివల్లే నేను వ్లాగ్స్ మీద ఫోకస్ చేయలేకపోయినా, మీ ముందుకి కొత్త వ్లాగ్స్ అనేది తేలేకపోయినా గాబరా పడకండి. అందుకోసమే మీకు చాలా రోజుల తర్వాత వచ్చినాక అందుకోసమే మంచి వ్లాగ్తో మీ ముందుకు రావాలనే కాన్సెప్ట్తో ఈరోజు వ్లాగ్ ఏందనేసి అంటే తమ్నైల్ చూసే వచ్చుంటారు కదా. తమ్నైల్ చూడడం వాళ్ళ కోసం ఇంకొకసారి చెప్తున్నా. రైడ్ టు హైదరాబాద్ టు వైజాగ్ అన్నమాట. మీరు ఎవ్వరూ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకనేసి అంటే ఈ రైడ్లో జరిగే ప్రతి ఎక్స్పీరియన్సెస్ మీతో షేర్ చేస్తా. దిస్ ఈజ్ మై లార్జెస్ట్ రైడ్ అనమాట. ఇప్పటి వరకు నేను ఇంత లాంగ్ రైడ్ అనేది ఎప్పుడు చేయలే. మీకోసం మాత్రమే చేస్తున్నా. మీరు అందరు నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నా. మీ సపోర్ట్ ఇలానే ఉండాలి. హాయ్ గాయ్స్, వ్యూ చెక్ చేయండి గాయ్స్. మనమైతే ఇప్పుడు 50 కిలోమీటర్స్ అయితే రీచ్ అయిపోయాం అనమాట. మనకి ఇంకా 550 కిలోమీటర్స్ మాత్రమే ఉన్నాయి వైజాగ్ రీచ్ అవడానికి. అండ్ బైక్ కొంచెం రెస్ట్ కావాలి, అందుకే సైడ్ ఆపిన. వ్యూ చెక్ చేసారా గాయ్స్ ఎంత బాగుందో. ఇలాంటి వ్యూస్ మీరు చాలా చూస్తారు ఈ రైడ్లో. అండ్ ఇలాంటి వ్యూస్ మీరు నాతో పాటు చూడాలనుకుంటే ఈ వ్లాగ్ని వితౌట్ స్కిప్పింగ్ చూడండి అనమాట. ఈ వ్లాగ్లో మీరు బ్యూటిఫుల్ థింగ్స్ చూస్తారు. నాకు కూడా తెలియదు ఈ వ్లాగ్లో ముందేమవుతుందో, ఎందుకనేసి అంటే నేను కూడా ఫస్ట్ టైంగా ఇంత లాంగ్ రైడ్ చేయడం. మీరు కూడా నాకు తోడుగా ఉంటూ మన ఈ వ్లాగ్ని ముందుకు తీసుకెళ్దాం. అండ్ మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలని నేను ప్రతి వ్లాగ్లో చెప్తూ ఉంటా. ఈ వ్లాగ్లో కూడా అదే చెప్తున్నా, ఎందుకంటే మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం ఈ యూట్యూబ్ వీడియోస్ కంటిన్యూ చేయాలంటే. ఎందుకనేసి అంటే ఇప్పుడు నేను చేస్తున్న వ్లాగ్ విత్ మై మనీ అనమాట. నేనే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ, నేనే పెట్రోల్ కొట్టుకుంటా, ఈ వ్లాగ్ చేస్తుంది నా మనీతో. మీ అందరు సపోర్ట్ కానీ నాకు వచ్చినట్టయితే మీ మనీతో నేను వ్లాగ్ చేయాలనుకుంటున్నా. దట్ ఈజ్ మై టార్గెట్ అనమాట. మీ మనీతో వ్లాగ్ చేసి అప్లోడ్ చేయాలని నేను అనుకుంటున్నా. అది మీ వల్ల మాత్రమే సాధ్యం. ఎలా అంటే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. ప్రతి వీడియో కింద నన్ను సపోర్ట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి ఎవరైనా వ్లాగ్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే, రైడ్ చెయ్యాలనుకుంటే మీరు కూడా ఎవరైనా ఈ వ్లాగ్ చూస్తే మీకు అర్థం. ఈరోజు మన లక్ ఏందని అంటే వెదర్ కూడా కూల్గా ఉందన్నమాట. అవన్నీ నాకు సపోర్ట్ చేస్తున్నాయి. కానీ మీరు ఒక్కలే సపోర్ట్ చేయాలి. అన్ని సపోర్ట్ చేసినా కూడా, ఎన్ని సపోర్ట్ చేసినా మీ సపోర్ట్ మాత్రం నాకు చాలా అవసరం. ఎందుకనేసి అంటే నేను ఇంకా ముందుకు వెళ్ళాలంటే, ఇంకా మీకు ముందుకు ఇంకా వ్లాగ్స్ తేవాలంటే చెప్పినాగా అది మీ వల్ల మాత్రమే సాధ్యం. అది మీరు చేస్తారని నేను అనుకుంటున్నా. వ్యూ చెక్ చేయండి గాయస్. క్లౌడీగా చాలా బాగుందన్నమాట. రైడ్ చేయడానికి మంచి క్లైమేట్ అనమాట. ఎండ ఉన్నా చేయలేం, వర్షం ఉన్నా చేయలేం. ఈ క్లైమేట్తో కానీ చేస్తే చాలా బాగుంటుంది రైడ్. మీరు అందరికీ నచ్చింది అనుకుంటున్నా. వ్యూ చెక్ చేయండి గాయస్. రోడ్డు కూడా బాగానే ఉంది ఇప్పటి వరకు అయితే. చెక్ చేయాలి మనం ఎలా ఉంటుందో ఇంకా ముందు పోయేసరికి. బైక్ రెస్ట్ ఇచ్చా అని చెప్పి టీ టైం ఉంటే కాఫీ తాగా. అండ్ స్టార్ట్ అవుతా కొంతసేపట్లో. బైక్ కొంచెం రెస్ట్ ఇచ్చా, అది కూల్ అయిన వెంటనే మళ్ళీ స్టార్ట్ అవుతా ఇక్కడ నుంచి. రైడింగ్ గ్లౌజెస్ ఎక్కడో పడిపోయాయి గాయస్, అందుకోసమే వెనక్కి వెళ్తున్నాను అనమాట. కనిపిస్తాయేమో అని చెప్పి. చాలా దూరం ట్రావెల్ చేయాలిగా, వితౌట్ గ్లౌస్ అయితే కష్టమవుతాయి. ట్రై చేద్దాం ఎక్కడైనా దొరుకుతుందేమో అని చెప్పి బ్యాక్కి వెళ్తున్నా. దొరుకుతుందో లేదో చూద్దాం. దొరకకపోతే ఇంకా వితౌట్ గ్లౌజెసే డ్రైవ్ చేయాల్సి వస్తుంది. ఇది ఇంకా కష్టం అవుతుంది. వెళ్తున్న కొద్దీ ఇంకా కష్టంగా జరుగుతుంది. చూద్దాం, దొరికినట్టయితే మన లక్. దొరకకపోతే ఇంకా నా సాగు నాదే. తొక్కాలిగా మరి, తప్పదు. మాట ఇచ్చిన తర్వాత మీకోసం ఇన్ని చేస్తున్నా, కానీ మీరు ఒక్క లైక్, సబ్స్క్రైబ్ చేయట్లేదు చూడండి. నాకు తెలిసి వీడియో చూసిన తర్వాత అందరూ లైక్, సబ్స్క్రైబ్ చేస్తారు. ఇక్కడ ఆగినా ఇందాక ఫోన్ సెట్ చేసిన, ఇక్కడ ఆగిన. బట్ ఇక్కడ కనిపించలేదంటే ఇంకా ముందుకెళ్ళి టైం వేస్ట్. మనం ఇంకా చాలా దూరం వెళ్ళాలిగా. ఇక్కడ నుండి మనం
వెళ్దాం, ఏదైతే అదైతే గ్లౌజెస్ వితౌట్ గ్లౌజెస్ డ్రైవ్ చేస్తా, మరి తప్పదుగా. కానీ మీ సపోర్ట్ నాకు చాలా అవసరం, ఇస్తారని నేను అనుకుంటున్నా. ఈ వీడియోలో నాతో పాటు ఉండండి, ముందు ముందు ఏం జరిగితే చూద్దాం. హైవే నుంచి అయితే లోపలికి వచ్చేసాను అనమాట. ప్రస్తుతానికి నాకు తెలిసి విలేజ్ నుండి వెళ్తున్నాం, బట్ ఇంకా వ్యూ అయితే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది విలేజెస్ నుండి వెళ్తే. ఆ వ్యూ మీరు నా వ్యూ చెక్ చేయండి గాయస్, చాలా బాగుంటుంది నాతో పాటు ఉంటూ. అండ్ నాకు తెలిసి మీరు అందరూ ఎంజాయ్ చేస్తారనుకుంటా రైడ్. బట్ హైవే మీద నుండి అయితే వన్ వేలోకి వస్తాం. ఇప్పుడు ఇబ్బంది ఏంటంటే ఇంకా రిస్క్, హైవే నుండి వన్ వేలో డ్రైవ్ చేయాలంటే చాలా కష్టం. కష్టం అంటే కష్టమేం కాదు, ఆపోజిట్లో కూడా వెహికల్స్ వస్తాయి కదా, చాలా జాగ్రత్త డ్రైవ్ చేయాలి. అలా అని స్లోగా డ్రైవ్ చేస్తే నేను ఈ రోజుకి ఇంకా వైజాగ్ వెళ్ళను, 2 days పట్టేస్తుంది. అందుకని చెప్పి 80 అయితే తగ్గని ఇట్లనే బైకు, 80, 60, 75 ఆ 70 పైన ఉంచుతున్న బైక్. నాకు తెలుసు అంత స్పీడ్ మంచిది కాదని చెప్పి, బట్ మనకు తప్పదుగా, మరి వెళ్ళాలి. 650 kilometers రీచ్ అవ్వాలని అంటే 10 hours-లో 12 hours-లో ఈ కాన్స్టెంట్ స్పీడ్ అనేది మెయింటైన్ చేయాలి. అందుకోసమే నేను ఇంత ఫాస్ట్గా వెళ్తున్నా. బట్ ఎక్స్పెషల్లీ ఇలాంటి లాంగ్ రైడ్కి వెళ్ళేటప్పుడు అయితే మట్టుగా వన్ వే ఉండేటప్పుడు చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. అండ్ డ్రైవ్ చేసే ముందు నా చిన్న సజెషన్, అందరూ డ్రైవ్ చేసే ముందు మన ఎదురుంగా ఏమొస్తుందని చూస్తారు, ఎదురుంగా వచ్చేది కాదు, మన ముందు ఏమొస్తుందో చూడండి. దట్ ఈజ్ మెయిన్ ట్రిక్ అనమాట. ఓన్లీ మనం ఏం చేస్తామంటే పక్కనే ఏమవుతుంది అండ్ మనం ఎదురుగా ఏమవుతుంది అది కాదు మనం అనమాట. అంటే ఒక 100 meters ముందే చూసుకోవాలన్నమాట మన బైక్. అంటే మనం 100 meters ముందు వరకు చూడాలి ఏం జరుగుతుంది ముందున, మన బైక్ అందులో మూవ్ అవ్వగలదో లేదో. అది నా సజెషన్ అనమాట. ఒక 100-150 meters ముందే చూడండి అనమాట. ఐ మీన్ మన బైక్ వెళ్ళగలదా లేదా, కంఫర్టబుల్గా వెళ్తుందా లేదా అన్నీ ఆలోచిస్తూ డ్రైవ్ చేయాలి. కానీ డ్రైవ్ చేసేటప్పుడు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని డ్రైవ్ చేయండి. అది ఇలాంటి సింగిల్ రోడ్లో అయితే చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. ఎందుకంటే సింగిల్ రోడ్ ప్లస్ విలేజ్ కాబట్టి సైడ్ రోడ్స్ ఉంటాయన్నమాట. అది మన కొత్త రూట్ కదా, మనకు తెలియదు ఏ రూట్ నుండి ఏ రూట్ కనెక్ట్ అవుతుందో. ఐ మీన్ మన రోడ్డుకి ఏ ఊరు రోడ్డు కనెక్ట్ అవుతుందో సైడ్ బై సైడ్ మనకు తెలియదు అనమాట. ఎందుకంటే మనకి కొత్త రోడ్డుగా, అదే పాత రోడ్డు అంటే మనకు తెలుసు ఇంకో రూట్ ఇక్కడ నుండి కనెక్ట్ అయ్యిద్ది, ఇటు నుండి బైక్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి, ఇటు నుండి వెహికల్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి అని మనకు తెలుస్తుంది. బట్ ఇప్పుడైతే మనకు తెలియదుగా కొత్త రూటు ఏ రూట్ నుండి వస్తుందో, మనకి ఏ రూటు మన రోడ్డుకి మీట్ అవుతుందో మనకు తెలియదు. కాబట్టి మనం జాగ్రత్తగా ఆలోచించుకుంటూ డ్రైవ్ చేయాలన్నమాట. బైక్ రెస్ట్ ఇద్దాం అని చెప్పి సైడ్ ఆగిన అనమాట. ఆల్రెడీ మనం 150 kilometers వరకు కవర్ చేసేస్తాం. అందుకే కొంచెం సేపు బైక్ రెస్ట్ ఇద్దాం అని ఆగిన. బైక్ రెస్ట్ ఇస్తున్న టైంలో వీళ్ళు అక్కడ ఉన్నారనమాట. అడుగుతున్నాడు ఏంది ఎక్కడ ఆగవు అనేసి అని. నేను అన్నా అనమాట, ఇది నీ రోడ్డు ఏందనేసి అంటే అవును నా రోడ్డు అనేసి అంట. వాళ్ళ డాడీ చికెన్ షాప్ అక్కడ ఏదో ఉందంట, అందుకోసం వాటర్ రోడ్డు అంట. కెమెరా అటువైపు తిప్పితే దాంగుండిపోయాడు అనమాట. ఆగి ఇప్పుడు ఇంకోసారి చెప్పరా ఇదే అనేసి అంటే. మనమైతే మొహమ్మద్పురం రీచ్ అయినాం అనమాట. ఇంకా రైడ్ 9 hours 13 minutes చూపిస్తుంది. అండ్ ఇంక 422 kilometers కవర్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇక్కడ నుంచి ఖమ్మం అయితే 60 kilometers చూపిస్తుంది అనమాట. ఇంకో 60 kilometersలో మనం ఖమ్మం రీచ్ అవుతాం. హాయ్ గైస్, మనమైతే ఖమ్మం అయితే రీచ్ అయిపోయాం అనమాట. ఇది ఖమ్మం సెంటర్లో ఉన్నాం. ఈ ఏరియా మీకు తెలిసినట్టయితే దాన్ని కామెంట్లో పిన్ చేయండి. ఈ ఏరియా పేరు ఏందో నాకు కూడా తెలియదు అనమాట. ఈ ఏరియా పేరు గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేద్దాం అనేసి అంటే కెమెరా సెట్ చేసిన, ఇప్పుడు తీసి కెమెరా తీసి చూడలేను. అందుకోసమే మీరు కామెంట్ చేయండి ఈ ఏరియా మీకు తెలిసినట్టయితే. అండ్ ఖమ్మం నుండి ఈ వీడియో ఎవరైనా చూస్తున్నట్టయితే ఐ యామ్ ఫ్రమ్ ఖమ్మం అని కామెంట్లో పెట్టండి. పొరపాటును చూస్తే నాకు అంత రీచ్ వెళ్తుంది అనుకుని నాకు తెలీదు. ఒకవేళ వెళ్ళినట్టయితే ఐ యామ్ ఫ్రమ్ ఖమ్మం అని చెప్పి మెన్షన్ చేయండి. అండ్ ఇప్పుడైతే ప్రస్తుతానికి సిగ్నల్ పడింది, సిగ్నల్ పాయింట్ సిగ్నల్ అయితే ఓపెన్ అయింది. ఇప్పుడు మనం ముందుకెళ్దాం. చూడండి అందరూ నాలా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తున్నారు. నేను చాలా బాగా పాటిస్తున్నాను, వాళ్ళు కూడా నాలానే పాటిస్తున్నారు.
ఇప్పుడు అలాంటి తప్పు చేయకండి, నేను చేస్తా అలాంటి మిస్టేక్. ట్రాఫిక్ రూల్స్ అందరం పాటిద్దాం, సేఫ్గా డ్రైవ్ చేద్దాం అందరం. గైస్, ఎవరెవరైతే ఖమ్మం నుంచి ఉన్నారో వాళ్ళు నాకు కామెంట్లో ఐఎమ్ ఫ్రమ్ ఖమ్మం అని పిన్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఏరియా తెలిస్తే ఆ ఏరియా నేమ్ కూడా పిన్ చేయండి. ఎక్కడ ఉన్నానో ప్రస్తుతానికి నాకు కూడా తెలీదు, ఖమ్మంలో ఉన్న మాత్రమే తెలుసు. అండ్ కెమెరా ఎలా వస్తుందో కూడా నాకు తెలియదు, ఎందుకంటే నేను ప్రతిసారి సెట్ చేసేటప్పుడు ఛార్జింగ్ అయిపోతుందిగా, కెమెరా ఆన్ అయ్యేసరికి నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోతుంది అనమాట. దానికి మళ్ళీ పవర్ బ్యాంక్ కనెక్ట్ చేసి మళ్ళీ ఫుల్ అయిన తర్వాత మళ్ళీ తీసి మళ్ళీ వ్లాగ్ చేసి ఎంత కష్టపడుతున్నానో నాకు తెలుసు. ఆ కష్టం మీకు కూడా తెలుసు అనుకుంటున్నా. ఆ కష్టానికి మీరు వాల్యూ ఇవ్వాలి అని అనుకుంటే వీడియో ముందు నుండి అడుక్కొని వస్తున్నాగా అదే చేయండి. సిగ్గు లేకుండా మళ్ళీ నవ్వు ఒకటి మొహం మీద. ఒక్క సబ్స్క్రిప్షన్, ఒక్క కామెంట్, ఒక్క లైక్, ఒక్క షేరు, ఈ 3 చేయడానికి మీకు 1 MB కూడా పట్టదు. మీరందరూ చేస్తారని అనుకుంటున్నా. నా కష్టానికి ఫలితం దొరుకుతుందని కూడా నేను అనుకుంటున్నా. లేట్ చేయకుండా ఫస్ట్ అది చేసి వచ్చి పెట్రోల్ అయితే ఫుల్ ట్యాంక్ చేయించిన. 2 పాయింట్స్ ఉన్నాయన్నమాట. ఎందుకైనా మంచిది, ముందుకు వెళ్ళేటప్పుడు ఇబ్బంది అవుతామని చెప్పి ముందుగానే ఫిల్ చేస్తున్నా పెట్రోల్. Head south toward National Highway 365 BB. చూద్దాం ఇంకెంత 2 పాయింట్స్ ఉన్నాయిగా, ఇంకెంత పెట్రోల్ పడుతుందో చూద్దాం ఒకసారి. చెక్ చేద్దాం ఎంత పెట్రోల్ తీసుకుంటాం. చూపించదండి కొద్దిగా వచ్చి ఆగిందిగా రికార్డింగ్ అయిపోయింది. ఈయన హైదరాబాద్ నుండి వస్తుంది, వైజాగ్. ఇంకా 400 పైన ఉందా? ఎవరు ఎక్కడ తాగుతున్నారు బండి? 650 కిలోమీటర్ ఇది అక్కడ జాబ్ ఉన్నా. ఫ్రూట్స్ కొందా అనేసి అని ఆగిన అనమాట. ఎందుకనేసి అంటే ఇప్పుడు రెస్టారెంట్కి వెళ్తే ఎలా లేదన్నా ఒక 1.5 hour వేస్ట్ అవుతుంది టైము నాకు తెలుసు. అండ్ మనం కవర్ చేయాల్సిన చాలా డిస్టెన్స్ ఉంది కాబట్టి ఆ టైంని ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి ఫ్రూట్స్ తీసుకుంటున్నా. ఫ్రూట్స్ తీసుకొని ఎలాగో మనం బైక్కి రెస్ట్ ఇవ్వాలిగా, రెస్ట్ ఇచ్చే టైంలో ఫ్రూట్స్ తినడానికి బాగుంటుంది అని చెప్పి ఫ్రూట్స్ తీసుకుంటాం. మన కథలో ఒక ట్విస్ట్ అయితే వచ్చింది. మనం ఎక్స్పెక్ట్ చేయలే వర్షం పడుతుందని చెప్పి. దానికి నేను ప్లాన్ కూడా చేయలే వర్షం పడితే ఏం చేద్దాం అని చెప్పి. నేను మొత్తం అయితే తడిచిపోయినా అండ్ కెమెరా కూడా తడిచిపోయింది. అందుకోసమే ఒక సైడ్ని ఆగుదాం అని చెప్పి ఒక సైడ్ని ఆగినా అనమాట, పార్క్ కనిపిస్తే. నేను స్టార్ట్ అయ్యేటప్పుడు చైన్ స్ప్రే చేశాను అనమాట చైన్కి. బట్ ఇప్పుడు వర్షం పడడం వల్ల చైన్ తడిచి సౌండ్ రావడం అనేది స్టార్ట్ అయింది. అందుకోసమే ఒక దగ్గర ఆగి చైన్ స్ప్రే తీసుకున్నా అండ్ చైన్ స్ప్రే చేసుకొని స్టార్ట్ అవుతా. చైన్ స్ప్రే చేసిన తర్వాత స్టార్ట్ అయినా గాయ. స్టార్ట్ అయిన తర్వాత చూడండి అక్కడికి ఇక్కడికి అంత డిఫరెన్స్. ఇక్కడ వర్షం కూడా పడలే అండ్ నేను నా బైక్ మొత్తం తడిచిపోయిందిగా. ఇలా వెళ్ళే వాళ్ళందరూ నాకసలు చూస్తున్నారు అనమాట, వీడేంది ఎక్కడ నుండి తడుచుకొని వస్తాడని. కానీ వాళ్ళకి తెలియదు వెనకాల వర్షం పడుతుందని చెప్పి. అందరు డిఫరెంట్గా చూస్తున్నారు. నా ఆపోజిట్గా బైక్ వాళ్ళందరూ ఏంది వీడు ఇలా తడిచిపోయాడని చెప్పి. ఏం చేస్తాం గాయస్, తప్పదు మరి. తప్పదు కాదు, ప్రేమతో చేస్తున్నా మీకోసమే. ఆ ప్రేమకు ఫలితం ఏందనేసి అంటే చెప్పినాగా, లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం వ్లాగ్లో ఎక్స్పెక్ట్ చేయింది జరిగిందనమాట వర్షం. అదైతే నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఈ రోడ్లో వెళ్ళేటప్పుడు మట్టి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి గాయస్, ఎందుకంటే బస్సులు అండ్ లారీలు చాలా స్పీడ్గా వెళ్తాయి. అండ్
వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్తే మంచిది. వ్యూ చెక్ చేయండి గాయస్ ఎంత బాగుందో. నాకు తెలిసి మీ అందరికి నచ్చిందని, మీకు వ్లాగ్ కూడా చాలా ఎంటర్టైన్ అయ్యి ఉంటారు నాకు తెలిసి. ఎందుకంటే ఇన్ని కష్టాలు పడుతుండగా మీకు కూడా అదేగా కావాల్సింది. చూడండి గాయస్ ఎంత బాగుందో. వ్యూ చెక్ చేయండి గాయస్. బట్ ఇలాంటి రోడ్లు వెళ్ళేటప్పుడు మట్టి చాలా జాగ్రత్తగా ఓవర్టేక్ చేయాలి. ఓవర్టేక్ చేసే ముందు చాలా 10 సార్లు ఆలోచించాలన్నమాట. ఇప్పుడు ఓవర్టేక్ చేస్తే ఎదురున్న లారీకి కన్నా ముందే మనం టర్న్ తీసుకోగలమా లేదా అని చూసి చెక్ చేసి ఓవర్టేక్ చేయాలన్నమాట. అండ్ ఇలాంటి రోడ్లు చాలా రిస్క్. బట్ వ్లాగ్ అయితే మీకు చాలా ఎక్సలెంట్గా ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా ముందుగా. అండ్ వ్యూ కూడా చెక్ చేయండి గాయస్, చాలా బాగుంది. ఎండ ఉన్నా కూడా నాకు ఎండ అనిపించట్లేదు, ఎందుకంటే ఫుల్గా తడిచున్నాగా. అండ్ ఈ చెట్లు కూడా ఎండని కవర్ చేస్తున్నాయి. నేనైతే ఎండ రావాలని అనుకుంటున్నా, ఎందుకంటే నా బట్టలు అన్నీ ఎండుతాయి. నా బ్యాగ్ తడిచిపోయింది, నా హెల్మెట్ తడిచిపోయింది. ఏం చేద్దాం గాయస్, తప్పదు కొన్ని. ముందుకు వెళ్ళాక ఎన్ని ట్విస్టులు ఉంటాయి చూద్దాం గాయస్. ఇక్కడైతే మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. ఇంకో ట్విస్ట్ అనమాట. వర్షం అయితే స్టార్ట్ అయింది, ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడే వర్షం స్టార్ట్ అయింది, ఎండ కొంచెం బట్టలు అనుకునేసరికి ఈ ప్లేస్కి వచ్చేసరికి ఇక్కడ వర్షం స్టార్ట్ అయింది. ఇదేదో ఉంటుంది గాయస్ నాకు తెలిసి. ఈరోజు నేను సక్రమంగా ఇంటికి వెళ్ళినట్టే నాకు అర్థమవుతుంది. రేపు నాకు జ్వరము, ఏదో ఒకటి హెడేక్ రావడము, ఏదో ఒకటి కోల్డ్ రావడము, ఏదో ఒకటి కామన్ నాకు అర్థమవుతుంది. ముందు ఎలా ఉంటుందో చెక్ చేద్దాం. కానీ వర్షంలో బైక్ రైడ్ చేస్తుంటే ఆ ఫీలే వేరప్ప. ఎవరైనా మీరు కూడా చెక్ చేయండి గాయస్. వర్షంలో బైక్ రైడ్ చేస్తూ ఇలాంటి ప్లేసెస్లో సింగిల్ రోడ్లో ఎదురుగా లారీలు వస్తూ మీరు ఆపోజిట్గా వెళ్తూ హెల్మెట్ మీద వాటర్ పడుతూ చాలా కష్టంగా ఉంటుంది గాయస్. హెల్మెట్ గ్లాస్ మీద వాటర్ పడుతూ ఉంటుంది. నాకు తెలిసి ఇక్కడ పడి ఆగినట్టుంది. ఇంకా ముందుకెళ్తే చూడాలి ఎలా ఉంటుందో. చూద్దాం ఏమవుద్దాం. హాయ్ గాయస్, ఇప్పుడు మళ్ళీ వర్షం పడి ఆగడంతో నేనైతే వ్లాగ్ తీయలేకపోయినా. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు అలా జరుగుతుందని. నేనేం చేయాలి మరి, నేను ఎక్స్పెక్ట్ చేయనివే జరుగుతున్నాయి ఈ వ్లాగ్లో. అందుకే ఇప్పుడే మళ్ళీ వ్లాగ్ తీద్దామని చెప్పి మళ్ళీ కెమెరా సెట్ చేశాను అనమాట. అండ్ సెట్ చేసిన తర్వాత బైక్ చిన్న సౌండ్ వస్తుంది, ఎక్కడి నుండి వస్తుందో అర్థం కావట్లేదు. అందుకే కొంచెంసేపు రెస్ట్ ఇచ్చిన. అక్కడున్న అతన్ని అడిగితే అన్నాడు అనమాట పిస్టన్ సౌండ్ అని. కానీ అది పిస్టన్ సౌండ్ అయితే కాదు, నాకు అర్థమైంది. ఆ తర్వాత ముందుకెళ్ళి ఇంకో అతన్ని అడిగితే అన్నాడు బ్రేక్స్ సౌండ్ వస్తుంది, అది కొంచెంసేపు రెస్ట్ ఈ బైక్ కనీసం అంటే రెస్ట్ ఇవ్వడం అనేది జరిగింది అక్కడ. అండ్ నవ్వు మళ్ళీ మనం స్టార్ట్ అయిపోయాం. నేను ఎక్స్పెక్ట్ చేయనివన్నీ ట్విస్టులన్నీ ఈ వ్లాగ్లో అవుతున్నాయి. ముందు ఏం జరుగుతుంది నాకైతే అర్థం కావట్లే. అండ్ నేను వ్లాగ్ ఇలా అయిపోద్ది అనుకున్నా, బట్ అలా అయితే అవ్వలేదు. ఒకవేళ నేను అనుకున్నట్టయితే. నాకు తెలుసు ఇక్కడ ఏమవుతుందో ఏం జరుగుతుందో ఏమో నాకైతే అర్థం కావట్లేదు. ముందు ఇంకే ట్విస్టులు ఉన్నాయో చూద్దాం గాయస్. హాయ్ గైస్, మనం అయితే రాజమండ్రి రీచ్ అయిపోయి ఇంకా మనకి 3 hours 45 minutes అయితే చూపిస్తుంది జర్నీ. అండ్ మన రాజమండ్రి అయితే రీచ్ అయిపోయాం అనమాట. అండ్ మనం బ్రిడ్జ్ ముందునైతే ప్రస్తుతానికి ఉన్నాం. బ్రిడ్జ్ ఇప్పుడు క్రాస్ అవుతున్నాం. నాకు తెలుసు చాలా కష్టాలు పడుతూ ఈ రాజమండ్రి వరకు అయితే వచ్చిన. వెనకంతా మొత్తం ఏమంటారు అది వర్షం ఎండ అట్లానే వెళ్తూనే ఉంది. మనం ఫైనల్లీ రాజమండ్రి అయితే రీచ్ అయిపోయాం. చెక్ చేయండి గైస్ రాజమండ్రి గ్రీనరీ ఎలా ఉందో. ఎంతో కష్టపడితే ఇక్కడికి వచ్చాం గైస్. చెక్ చేయండి ఎలా ఉందో. వెనకైతే వ్లాగ్ తీయలేకపోయినా, ఎందుకనేసి అంటే అసలు అవ్వటంలే అనమాట. నేను కెమెరా సెట్ చేస్తుంటే ఒక 5 kilometers వెళ్ళిన తర్వాత వర్షం పడుతుంది. మళ్ళీ ఆపుతున్నా, మళ్ళీ కెమెరా తెస్తున్నా, మళ్ళీ ఆపుతున్నా. ఇంకా చిరాకు వచ్చి ఇంకా 5 kilometers ఎందుకు తీయడం అని చెప్పి ఎక్కడైనా పూర్తిగా అయితే అక్కడ వ్లాగ్ చేద్దాం అని చెప్పి స్టార్ట్ చేశాను అనమాట. మళ్ళీ నేను రాజమండ్రి వచ్చిన తర్వాత వర్షం తగ్గింది, అందుకే వ్లాగ్ అనేది షూట్ చేయడం జరిగింది. చెక్ చేయండి వ్యూ అయితే చాలా బాగుంది, మీకు నచ్చుతుంది అని కూడా నేను అనుకుంటున్నా. రాజమండ్రి ఫుల్ గ్రీనరీతో ఉందన్నమాట. నాకైతే ఫుల్ గ్రీనరీగా రూట్ కూడా బాగా నచ్చింది. రాజమండ్రి హైవే చాలా బాగా డెవలప్ చేశారు గైస్. నాకు చాలా బాగా నచ్చింది హైవే అయితే మట్టుగా. అండ్ బ్రిడ్జ్ అయితే క్రాస్ చేస్తా, రాజమండ్రి బ్రిడ్జ్ క్రాస్ చేసిన తర్వాత ఈ రూట్ వస్తుంది అనమాట.
హాయ్ గైస్, ఇప్పుడు కనిపిస్తున్న వీడియో వితౌట్ ఫిల్టర్ తీస్తున్నా అనమాట. ఈ క్లైమేట్ లైట్ ఇలా ఉందన్నమాట, చాలా బాగుంది చూడండి గైస్. ఇది మీకు చూపిద్దామని చెప్పి నేను తీసిన సీనరీ కూడా ఎక్సలెంట్గా కనిపిస్తుంది చూడండి. మీ అందరికి నేను ఫిల్టర్ పెట్టినట్టు అనిపిస్తుందిగా. నేనైతే ఫిల్టర్ అయితే పెట్టలేదు గైస్, ఇది క్లైమేట్ లైట్ మాత్రమే. మీ అందరికి చూపిద్దామని చెప్పి వీడియో తీసిన చూడండి గైస్, ఎంత బాగుందో. మీ అందరికి నచ్చి ఉంటుంది ఈ లైటింగ్ చూస్తుంటే. నేనైతే ఫిల్టర్ పెట్టా అని మీరు అనుకుంటే అది మీ ఇష్టం, నేనైతే ఫిల్టర్ పెట్టలే ఈ దీనికోసం. చూడండి గాయస్ ఎంత మంచిగా ఉందో క్లైమేట్ చేంజ్. లైట్ అయితే ఎక్సలెంట్గా కనిపిస్తుంది గాయస్, నాకైతే నచ్చింది. మీ అందరు చూపిద్దామని చెప్పి తీసిన. హాయ్ గాయస్, జగన్నాథపురంలో అయితే ఆగిన బండికి రెస్ట్ ఇద్దామని చెప్పి కనిపిస్తుందిగా జగన్నాథపురం అనమాట ఇక్కడ నుంచి. అండ్ ఇక్కడ నుంచి 2 hours 30 minutes ఇంక పడుతుంది విశాఖపట్నం చేరడానికి. అండ్ 123 kilometers ఉందన్నమాట మనం ఇంకా విశాఖపట్నం రీచ్ అవ్వడానికి. ఇంకా 123 kilometers. అండ్ చూద్దాం ఎలా ఉంటుందో రూట్, ఇంకా ముందు ఎలా ఉంటుందో చెక్ చేయండి. హాయ్ గైస్, మనమైతే అన్నవరం అయితే రీచ్ అయిపోయాం అనమాట. కనిపిస్తుంది కొండ, అదే అన్నవరం అనమాట. అండ్ చీకటి అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడైతే ఇంకా జాగ్రత్తగా డ్రైవ్ చేసుకొని వెళ్ళాలి. మనం యాక్చువల్లీ చీకటి పడకముందే రీచ్ అవ్వాలి, బట్ ఈ వర్షం వల్ల మనం ఇంత టైం పట్టేసింది. చెక్ చేయండి గైస్, క్లైమేట్ చెక్ చేయండి. హాయ్ గైస్, మనం ఫైనల్గా అయితే వైజాగ్ అయితే రీచ్ అయిపోయాం. టోల్ గేట్ చెక్ చేయండి గైస్, ఇదే గైస్ వైజాగ్ అనమాట. రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది, హైదరాబాద్ టు వైజాగ్.